భాగవతం కథలు చదువుకోండి, రామాయణం నచ్చితే రామాయణం కథలు చదువుకోండి. పెద్ద సీడీలు చూడండి, గొప్ప మునిపోయిందండి. శ్రీకృష్ణ, రామాయణం, భాగవతం మొన్న అన్ని సీడీలు ఇస్తాయి. ఆ కథ సీరియల్ చూసే పోతే ఇది పెట్టుకుని చూడండి అన్నాడు. బాగా జబ్బు చేసినప్పుడు అటువంటి అదృష్టం వస్తుంది. 3 నెలలు నేను సిక్ అయిపోయి 4 నెలలు అప్పుడు మొక్కున్నాయి ఇవన్నీ. 4 నెలలు ఏం చేయడానికి ఉండేది కదా, సీడీ పెట్టి చూస్తుండే. మంచి మంచి సీడీలు వచ్చాయి, శివపురాణం వచ్చింది, బొళ్ళు వచ్చాయి. అవన్నీ మిగతా రోజులు చూడడానికి టైం ఉండదు. సిక్ అయ్యడం వల్ల అది అదృష్టం. ప్రతినిధి అదృష్టం. ఇవన్నీ చూడడానికి ఒక రోజు భగవంతుడు సిక్ చేస్తాడేమో. 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇంత రోజు చూడడానికి అవ్వలేదు. 4 ఏళ్ళ క్రితం ఎప్పుడో అయింది. మళ్ళీ ఇంతలో సీడీ చూడడానికి టైం దొరకలేదు. 3 గంటలు 4 గంటలు 18 గంటలు 20 గంటలు 30 గంటలు ఎక్కడ చూస్తాం? మాస్టర్ గారు చెప్పే ప్రవచనాలు వినాలంటేనే అవన్నీ సీడీలో ఇంటర్నెట్లో పెడితే 1000 hours ఉన్నాయి. నెట్లో ఉన్నాయి. మాస్టర్ గారు ఎంఆర్ఎల్ వస్తే 200 గంటలు ఉంది. నెట్లోకి వెళ్తే ఇవి సిగరెట్ ఇవన్నీ నెట్లో పెట్టారు. సిస్టర్తో ఒకటి మీరు వింటే 10 గంటలు 12 గంటలు. అది అంత టైం ఎక్కడుందండి మనకి? చెప్పాడు కదా, విఘ్నాలు బోర్డు ఉంటాయని. పని తొందరపాటులో ఉండటం, టైం లేదనుకోవటం అనేట. సీరియల్స్ చూసేది చూసుకోవడం బెటర్ అన్నాడు. ఏది బాగా ఆకర్షిస్తుందో దాని ఎడలు కానీ మనస్సు కానీ పెట్టబడక కొందరికి మంత్రోచ్చారణ చేసుకుంటారు, పరమపవిత్రం. కొందరు రామకోటి రాసుకుంటారు, పరమపవిత్రం. మేడము అన్ని పని అయిపోయిన తర్వాత పొద్దున నేను వెళ్ళి వచ్చేంత వరకు అన్నం ఉడికి తర్వాత పొద్దున ఏం చేసిన రామకోటి రాసుకున్నాడు. చిత్తూరు మార్గం ఎవరైనా వస్తే మాట్లాడేది, లేకపోతే రామకోటి కూర్చొని కుర్చీలు వేసుకుని కూర్చొని రాసు. నేను ఎప్పుడు రాయలేదు. ఆ టైం దొరకలేదు నా జీవితంలో. మాస్టర్ గారు ఉన్నంతకాలం 20 గంటలు పనిచేయడానికి కావాల్సినటువంటి పని ఉండేది. ఇప్పుడు కూడా 14-15 గంటల సేపు పని చేస్తాను ఈ ముసలితనంలో కూడా కదా. ఏదో పని ఉంటూనే ఉంటుంది, ఇంకా మీకు పని మిగిలిపోతూ ఉంటున్నాను. ఏదో భగవంతుడు అదృష్టంలో పని ఉంది, నచ్చిన పని చేసుకుంటాను. ఈరోజు చాలామంది నచ్చని పనులు కొన్ని చేసుకుంటారు. చెన్నైకి వెళ్తే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా 2000 కోసం 4000 కోసం వాళ్ళ జీవితాన్ని టైంని అమ్మేసుకుని కనిపిస్తారు. మీకు డబ్బు కోసం తన జీవితాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు 3 మంది ఉంటారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటండి, డబ్బులు వస్తాయి కాబట్టి ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని జీవితాన్ని నమ్ముకుంటాడు డబ్బుల కోసం. సారీ అనుకోకండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనుకోండి, ఇప్పుడు డబ్బులు ఇవి ఉంటాయి. మనకు నచ్చిన పని మనం చేసుకోవడానికి కావాల్సినటువంటి దమ్ము ఉండాలి. మాస్టర్ గారికి సంబంధించిన అదే దానికి సంబంధించిన పని మనకి ఇలా కొన్నాళ్ళకి ఇలాగ అవుతుండగా, చిత్తవృత్తి ఏదో అవుతుండగా అటువంటి పని మనకి ఫ్లవర్ అయిపోతుంది. లేదా చేస్తున్న పనిలో మాస్టర్ గారిని చూసుకోవాలి. బాస్లో మాస్టర్ గారిని, పనిచేసేవాళ్ళు బాస్ని చూసుకోవాలి. మన దగ్గరికి వచ్చే కస్టమర్లో బాస్ని బాగుంది చూసుకోవాలి, వ్యక్తిని చూడకూడదు. చేసేసరికి సంతోషం వస్తుంది. ఆ వెనకలు ఉండేటువంటి ఎవరిని నువ్వు తలుచుకుంటే నిరంతరం నీకు ఆ సంతోషం కలుగుతుందో అట్టి సన్నివేశం కల్పించుకోవటం కానీ అట్టి వ్యక్తిగా చేసినా కానీ చిత్తవృత్తిలో అయిపోతుంది. కానీ అలా తస్యవాచిగా మనం దాన్ని వదిలేయకూడదు సార్, చేస్తూ చేయాలి. ఇది కొన్నాళ్ళు చేద్దాం, దాన్ని మానేద్దాం అన్నమాట. ఇవన్నీ కూడా ఒకేసారి చేయాలి. ఫ్లవర్ ఒక రెక్క తర్వాత ఇంకొక రెక్క, ఇంకో రెక్క తర్వాత ఇంకో రెక్క అలా నడవచ్చు సార్. పువ్వు అన్ని రెక్కలు ఒకసారి విడతాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు శ్రీ గారు. ఇది చేస్తున్నామని ఒకేసారి చేస్తుండాలి, జీవితంలో వస్తుండేది. రాగద్వేషాలు దాన్ని చూసుకోవాలి. ఏమండి ఎవరితో ఎలా ఉండాలో బిహేవ్ చేయడాలో చెప్పడం చేయాలి. మనకు ఉండే విఘ్నాలు వస్తుండేటప్పుడు వాటిని ఏమో తొలగించుకోవడానికి ఇవన్నీ చేసుకోవాలి. ఏమండి శ్వాస ఎందుకు వచ్చే మనసు పెట్టాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. తర్వాత పరమ మహత్వాంతో అస్య వశీకార. ఇది వేదమునందు ఉపనిషత్తులు ఎందుకు చెప్పబడినటువంటి మంత్రమునకు సూత్రముగా ఆయన ఇచ్చారు. అప్పటికి పరమాణువులు మొదలు అన్నిటికంటే పెద్ద తీగ వస్తువు వరకు దేని ధ్యానించిన మనసులో మనోరణీయాన్ మహతో మహీయాన్ రామకృష్ణ గారు అడిగి చెప్తారు. అణుకంటే చిన్నదైనటువంటి వాడిని అన్నిటికంటే పెద్దది. రెండింటిలో ఏ ధ్యానం చేసినా సరే మీకు చిత్తవృత్తి నిర్గం అవుతుంది. రెండో ధ్యానం నిరంతరం మీకు చెప్తూ ఉంటాను నేను. ఆకాశం ఎంత ఉంది సార్? ఎవరైనా చెప్పగలరా?
నువ్వు ఎంత పెద్దది ఊహిస్తే అంత పెద్ద ఉంటుంది. నీదే లిమిటేషన్. ఆకాశం గురించి తారకలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఇది అయిన తర్వాత లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదితలో కంబో పెంచి ఇకటి కవ్వల ఏమిటి ఉంటుంది, ఇలా జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్నాడు, ఇలా జాయిన్ చేసుకుంటున్నాడు. పక్కన మైండ్ అవుతుంది. ఎక్కడ ఉంటుంది, ఎంత ఉందో తెలియదు. ఎక్స్పాన్స్ చిత్రవినోదం అయిపోతుంది. యాటం కంటే చిన్నదేదే, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు దానికంటే చిన్నదైంది, ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాడు. అణువు కంట చిన్నదైన దాన్ని జాయిన్ చేసుకో. భగవంతుడు అణువు కంట చాలా చిన్నదైనటువంటి వాడు, మహత్వ కంట ఎక్కువ పెద్దదైనటువంటి వాడు. మనోరణీయ మహతో మహీయ. అన్నిటికంటే ఆ మహత్వం కలిగినటువంటి దానికంటే ఆ మహత్వం కలిగినటువంటి వాడు. అణువు కంట చిన్నదైనటువంటి. ఈ రెండింటినీ కొంతకాలం అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటాను. నేను చేస్తూ ఉంటాను. ఈ ప్రపంచం అంతా చూసిన తర్వాత అందులో సోలార్ సిస్టమ్ చిన్న ఆవగిందంత ఉంటుంది. అందులో ఎర్త్ కనిపిస్తుంది. మొత్తం విషయంలో కానీ మనం అటు నుంచి ఇటు నుంచి చూసారనమాట. రాసకృష్ణ అనేటటువంటి వాళ్ళు ఒక మెడిటేషన్ ఇస్తారు. సెలిషియల్ విజన్ అనేటువంటి మెడిటేషన్, రాసకృష్ణ మెడిటేషన్ చాలా పరమపవిత్రమైన మెడిటేషన్. రోజ్ క్రాస్ అనేటువంటి పరమపవిత్రమైన ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు పేదములందరూ ఏం చెప్పబడ్డారో అవే ఇస్తారు. ఏం చేయమంటాడు, పడుకోమంటాడు. మనసు మీద శుభ్రంగా సుఖంగా పడుకోమంటాడు. పడుకున్న తర్వాత భూమధ్య నుంచి నువ్వే పైకి లేచినట్టుగా ధ్యానం చేయమంటాడు. చేసిన తర్వాత కొంచెం విశాఖపట్నం మన ఇంటి మీదకి వెళ్ళమండి. ఇల్లు చిన్న అగిపెట్లా కనిపిస్తుంది. ఏరోప్లేన్ చూస్తే ఏమిటి కనిపిస్తే ఇవన్నీ అగిపెట్లు కనిపిస్తాయి. ఏరోప్లేన్ ఎక్కిన వాళ్ళు ఎవరికైనా చూస్తే విశాఖపట్నం అంతా కూడా ఒక చిన్న పెద్ద అగ్గిపెట్టి కింద దాంట్లో చిన్న పొలాల్లాగా ఇవన్నీ కనిపిస్తుంటాయి. పైకి వెళ్ళిపోయి ఎర్త్ కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళిపోయి సోలార్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అందులో హౌ ఇన్సిగ్నిఫికెంట్ వీఆర్. మనం ఎంత ఇన్సిగ్నిఫికెంటో ఈ మొత్తం విషయంలో అని తెలుస్తున్న తర్వాత ఈ ఆవేశ కాంప్లెక్సెస్ వెళ్ళిపోతాయి. దీని అది జనం ఇస్తారు. ఆపోజిట్ మెడిటేషన్ ఇంకోటి ఉంది సార్. అహం బ్రహ్మాస్మి. ఏం చేసుకోవడం, నేనే బ్రహ్మను, నేనే ఆనందం, నన్ను మించినటువంటిది ఏదీ లేదు. కృష్ణుడు ఏవైతే ధ్యానములు విభూతి యోగమునందు రాజవిద్య రాజగుహ్యందు విశ్వరూప సందర్శనం యోగం ఏవైతే చెప్పాడో అవన్నీ ధ్యానం చేసుకోమని ఏవైతే చెప్పాడో నన్ను ఆకాశం కంటా పెద్దనైన వాడిని ధ్యానం చేసుకోవాలి. ఆకాశంలో వాయువు ఎలాగుందో ఈ సమస్త జీవరాశులు నా యందు ఉన్నారు, ధ్యానం చేసుకోమన్నాడు ఆయన. మొత్తం అంతా కూడా నాలో ఉన్నారు, ధ్యానం చేసుకోండి, భయపడకన్నాడు. ఆపోజిట్ ధ్యానం. రెండు ధ్యానములు అడ్నించుడు ఇడ్డించుడు ఎడపడా చేయడం మొదలుపెట్టి నేను దగ్గరికి చిత్తం కదా. అది చిన్న ఇల్లు గొంది గురించి చూసుకునేటంటే వాడికి 250 గజాలు వీడికో 250 గజాలు ఉంటాయి సార్. ఒక గజం తేడా వస్తుంది సార్. దాని గురించి వాళ్ళు అలా కిసుకుంటూ వస్తూ ఉంటారు. నేను కొట్టుకెళ్ళిపోయి 1000 ఎకరాలు ఉందనుకోండి, 1000 ఎకరాలు ఉంటే వీళ్ళు గజం ఆ పోలే తీసుకున్నాను